హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచడి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కృపల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి యొక్క దినాన్నైనా ఈ మందిరావరణంలో పరలోక గౌనిగా పిలువచున్న ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడిన ప్రభా, ఇగో నీ సన్నిధిలో నీతో సహవాసం చేయటకై ఈ 40 దినాల ధ్యాన కూడికల్లోనైనా ఈ దినాన్ని ప్రత్యేకపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయం ఇది, ఈ స్థలం మీద ఇక్కడ చేరిన వారందరూ నీ వారం ఏంటిదా ప్రభా. నా దేవా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇగో వాక్యంలో ఉన్న సత్యాలు మీకు గ్రహించినది నూతనమైన బలంతో నీ సన్నిధికి వెళ్ళే బాధ్యత మాకు దయచేయండి. ఇగో నా ప్రభా, నిలబడిన కుటుంబేంటి మరో చేయడానికి నేను అయోగిని, అల్పిని, అజ్ఞాని, ఏ యోగ్యత లేని అన్న ప్రభా, కేవలం నీకు ఒక బోరుగా మాత్రం నిలబడగా నన్ను మరుగు చేసి ఈ చల్లని మీద సోక్తి రాత్రి మాట్లాడి మీ నామం మహిమపరుచుకుని మా రక్షణ త్వరలో రానైన ప్రభు యేసు దీవులో చిన్న ప్రార్థన వెలుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, మరి ఈ దినాన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాల నుంచి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. గడిచిన 2 అధ్యాయాల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదియందు వాక్యం అన్నాడు. ఆయన ప్రవక్తల కన్నా గొప్పవాడు, దేవదూతల కన్నా గొప్పవాడే అన్నాడు. ఆయన మన మధ్యకు వచ్చి ఆయన పలికిన మాటలు, ఆయన బయలుపరిచిన విషయాలు మనం నిర్లక్ష్యం చేస్తే గొప్ప రక్షణ ఏమవుతుందంటే మనము కోల్పోతాము. ఎందుకంటే ఆ రక్షణ అనేది యేసుక్రీస్తు శ్రమల ద్వారా మనకి ఇవ్వబడింది అనే అంశాన్ని మరి 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం చివరి వరకు కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. అంతేకాకుండా ఈ అనుగ్రహించబడిన రక్షణ అనేది మనల్ని మహిమపరచడానికి యేసుక్రీస్తు వారు అనేక శ్రమల ద్వారా మనకి రక్షణ ఏదైనా ఉచితంగా ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక ఉంటుంది కదా, ఇగో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన జరిగినది కాదు, ఇది దేవుని యొక్క కృప వరమై ఉంది. దేవుడు మనకి ఇచ్చిన ఉచితమైన వరము తప్ప మన ప్రయాసం లేదు. అటువంటి రక్షణని మీరు కోల్పోకండి అనే విషయాల్ని 2వ అధ్యాయం దాకా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ 3వ అధ్యాయం ప్రారంభంలోనే ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే చదువుకుందాం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఆ 2వ అధ్యాయంలో ప్రభువు ఏం చేశారు? మనల్ని పాపులుగా ఉన్న మనల్ని శ్రమల ద్వారా ఏం చేశాడైనా క్రీస్తుకి సహోదరులుగా చేశాడు. ఇప్పుడు మనందరం ఏమిటంటే దేవునికి సహోదరులుగా మార్చబడ్డాం. అనగా తండ్రి అయిన ప్రభు అయిన దేవునికి కుమారులుగాను యేసుక్రీస్తు వారు మనం ఏమిటంటే సహోదరులుగా చేయబడ్డాం. ఆ సహోదరులందరితో అన్నాడైనా ఇందువలన మనం దేనికోసం పిలబడ్డామట? పరలోక సంబంధమైన పిలుపు కోసం పిలబడిన ఓ సహోదరులారా. అంటే యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు శ్రమల ద్వారా నేను రక్షించబడతాను, విమోచించబడతానని విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుకి సహోదరులుగా మార్చబడి తండ్రికి కుమారులుగా మార్చబడిన ఓ పిల్లలారా, మీతో నేను మాట్లాడుతున్నాను. ఎబ్రీయులకు ఏమంటే ఇక్కడ తన పరిచయ మాటలే పలుకుతున్నాడు. ఎందుకు ఏం మాట్లాడుతున్నాడ? చదవమా. మనము ఒప్పుకొనిన దానికి ఏం ఒప్పుకున్నాం? మనం చెప్పాలి. మరి ఏం ఒప్పుకున్నాం? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల మనం ఏమవుతుంది? రక్షింపబడతాము, దేవునికి పిల్లలవుతాం. ఇదే కదా మనం ఒప్పుకున్నాం. మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు ఏం చేయాలి? మీరిప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆ విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు. ఆ రక్షణ ద్వారా మీరు యేసుక్రీస్తుకి సహోదరులుగా మారబడ్డాడు. ఆయన తండ్రికి జ్యేష్ఠ కుమారుడు అయితే మీరందరూ ఏమైపోయారు? యేసయ్యకి సహోదరులు అయ్యారు. ఇప్పుడు మనందరం కూడా దేవుని మహిమలోకి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలా చేయడానికి కారణం ఎవరై అంటే అపోస్తలుడైన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. కాబట్టి మీ లక్ష్యాన్ని అంటే మీ గురిని ఎవరి మీద పెట్టాలట? యేసు మీద మాత్రమే పెట్టండి అంటున్నాడు. ఎందుకు
చేసుకున్నాం. హెబ్రీయులుగా ఎవరండి చెప్పాలి? ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ ఈయన రాస్తున్న హెబ్రీయులుగా పిలువబడుచున్నారు ఎవరంటే యూదా ధర్మశాస్త్రం నుంచి, యూదా మతం నుంచి, ధర్మశాస్త్రం నుంచి విమోచన పొంది ఈ ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించిన వాడు యేసుక్రీస్తుని నమ్మి క్రైస్తవులుగా మారిన యూదులతోనూ లేదా ఇశ్రాయేలుతోనూ హెబ్రీయులతో ఏం చేస్తున్నాడు? ఈ పత్రిక అయినా రాస్తున్నాడు. అలా రాయడానికి కారణం ఏమనుకున్నాం మనం? హెబ్రీ 10 అధ్యాయంలో ఉంటారు 39వ వచనంలో ఈ యేసుక్రీస్తుని అంగీకరించిన వారిలో కొంతమంది ఏం చేస్తున్నారంటే మరలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వైపు ఏం చేస్తున్నారట? ఆలోచన చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే విశ్వసించి రక్షించబడి ఈ హెబ్రీయుల నుంచి లేదా యూదుల నుంచి ఇశ్రాయేలు నుంచి మార్పు చెంది క్రైస్తవులైన వాళ్ళు కొంతమంది మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారట? వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి ఎక్కడికి వెళ్తున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లోనికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్తనండి. మీరు ధర్మశాస్త్రమైన సంబంధం క్రియలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మీ లక్ష్యం ఎవరి మీద లేదు? రక్షించిన యేసుక్రీస్తు మీద ఉండవలసిన లక్ష్యం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, అవును మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా, ధర్మశాస్త్రం పాటించి తండ్రి చెప్పాడు కదా, మనం ఒకవేళ ధర్మశాస్త్రం పాటించట్లేదు, ఆరాధన చేయట్లేదు, బలులు ఇవ్వట్లేదు, ఒకవేళ మనం తప్పు చేస్తున్నామని మరలా ఈ దృష్టి ఎక్కడికి వెళ్తుంది చెప్పాలి? విడిచిపెట్టిన ఆ ధర్మశాస్త్రం వెళ్ళిపోతుంది. జాగ్రత్త విధాం. ఇప్పుడు ధర్మశాస్త్రం మీకు వెళ్ళగానే మీరు గుర్తించేది ఎవరు? ఫస్ట్ వ్యక్తి చెప్పడమ్మా. ధర్మశాస్త్రం అనగానే ఇశ్రాయేలు గుర్తించే వ్యక్తి ఎవరు? మోషే గుర్తొస్తాడండి. యేసుక్రీస్తు వారు 3,000 సంవత్సరాలు ప్రయత్నం చేసినంత కాలం శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు ఇగో మోషే ధర్మశాస్త్ర ప్రకారము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము, ఇగో నువ్వు తప్పు చేస్తున్నావు, ఆదివారాన్ని ఎలా చేస్తున్నావు, సప్తాహ దినాన్ని ఎలా చేస్తున్నావు, ఇగో నీ శిష్యులు ఏమొచ్చి చేతులు కూడా పోవట్లేదు, లేదా నీ శిష్యులు స్నానం చేయి, ఇవన్నీ ఎక్కడికి మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎంతవరకు దేనిలో ఉన్నారంటే మోషే ధర్మశాస్త్రంలో వారు ఉన్నారు. ఆ ధర్మశాస్త్రం నుంచి క్రీస్తులోకి వచ్చిన వారు ఆ క్రీస్తులో నిలబడాలంటే వారి గురి లక్ష్యం ఎవరి మీద ఉండాలి? యేసు మీద ఉండాలి. వీళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటంటే మరలా వీరి లక్ష్యం ఏంటి వెళ్ళిపోయింది? వారు విడిచిపెట్టిన ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి భక్తుడు అన్నాడయ్యా మీరు వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే మీరు గురి చూడవలసింది ఎవరి మీద అంటే మిమ్మల్ని రక్షించిన యేసు మీద మీరు గురి చూడాలి. కానీ మీ గురి తప్పి మళ్ళా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ధర్మశాస్త్రం మీద వెళ్తుంది. అందుకే 2వ వచనం ఏముందో చదవమ్మా. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలాంటి వాడట? ఎందుకు ఇక్కడ హెబ్రీ భక్తుడు సడన్ గా మోషేని తీసుకొచ్చాడు చెప్పండి? అసలు ఈ 3వ అధ్యాయం 1వ వచనాలకు సారాంశం ఏంటంటే మోషే కంటే యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పడం మాట. మోషే కంటే యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పడమే ఈ 3వ అధ్యాయం 1వ వచనం యొక్క ఉద్దేశం. అసలు మోషే ఎందుకు వచ్చాడు ఎక్కడికంటే వీళ్ళు ఎప్పుడైతే మార్పు చెంది యేసుక్రీస్తు మీదకి వచ్చారో వచ్చిన వారి గురి లక్ష్యం ఎవరి మీద ఉండాలంటే రక్షించిన క్రీస్తు మీద ఉండాలి. మరి ఇప్పుడు గురి లక్ష్యం వెళ్ళిపోతుందంటే ఆ పాత నిబంధన ఆచారాల మీద వెళ్ళిపోతుంది. అంటే ఎవరి మీద వెళ్ళిపోతుంది? మరలా మోషే మీకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అనగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? మోషే మీకు వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు చేస్తున్న పని ఏంటంటే తప్పిపోతున్న వారు యేసు మీద ఉంచవలసిన లక్ష్యాన్ని గురిని ఎవరు పెడతారు? ఇప్పుడు మోషేమే పెడుతున్నారు. కాబట్టే ఈ గ్రంథకర్త ఎవరంటే అయ్యా మీరు గురి మార్చుకొని వెళ్తున్న మోషే కంటే యోగ్యుడు ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారనే విషయాన్ని ఏం చేస్తారంటే ఆయన నిరూపిస్తూ వస్తున్నాడు. చూడండి హెబ్రీ గ్రంథకర్త పనుల్లో ఏంటంటే అందరితో క్రీస్తుని సరిపోల్చి అందరికంటే ఈయన గొప్పవాడు, ఈయన విడిచిపెట్టద్దు అని చెప్పడమే ఈ గ్రంథం యొక్క సారాంశం. ఇక్కడ ఈ 3వ అధ్యాయం ప్రారంభిస్తూ ఏమంటాడంటే మీరు పిలువబడిన పిలుపు దేనికోసం అంటే పరలోక సంబంధమైన పిలుపు. ఆ పిలుపు మీకు రావడానికి గల కారణం ఎవరంటే యేసు క్రీస్తు వారు. ఆయన ఎలా ఈ పిలిపించాడంటే ఒక అపోస్తలుగాను ఒక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మీదే మీరు గురించడం తప్ప మరలా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మీద మీరు వెళ్ళిపోయి మరలా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం మీద మీరు దయచేసి వెళ్ళకంటే విషయం చెప్తూ ఆ 3 వచనాల్లో ఏ రాస్తున్నాడు? 6 వచనాల్లో ఏ రాస్తున్నంటే మోషే కంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు అనే మాటని తెలియజేస్తున్నాడు. సరే జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా జ్ఞాపకం చేసుకున్న విషయం ఎవరి గురించి అంటే మోషే. ఎవరి గురించి అండి చెప్పాలి? ఎవరి గురించి? మోషే. యేసు మీద
కాబట్టి ఎవరి మీద చూస్తున్నారు ఇప్పుడు లక్ష్మీలు? మోషే మీద. అనగా ధర్మశాస్త్రమైన ఎందుకు మోషే గురించి ఇక్కడ పట్టికలు రాయబడ్డదంటే చాలా జాగ్రత్తగా మోషే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అండి, తండ్రి అయిన దేవుడు ఎవరైనా యెహోవా. ఇశ్రాయేలు ప్రజలకి యెహోవా దేవుని తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఎవరుంటారో తెలిసిన వాళ్ళకి చెప్పాలి, ఏమంటారండి? ఇశ్రాయేలు ప్రజలకి యెహోవా దేవుడి తర్వాత ఉండే సెకండ్ ప్లేస్ లో ఎవరుంటారంటే వాళ్ళకి మోషే ఉంటాడండి. మోషే ఉంటాడానికి ఇశ్రాయేల్ ప్రజలకి మోషే అంటే అపారమైన నమ్మకము, అపారమైన విశ్వాసము. మోషే వంటి ప్రవక్త ఇంకెవరు కూడా లేరు. అటువంటి విధంగా మోషే ఎవరితో ఉన్నాడంటే ఇశ్రాయేలుతో ఉన్నాడు. ఆయన దేవుడు మోషేని పిలిచి అన్నాడు, మోషే నువ్వు నా ప్రజలను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళు, వారిని ఐగుప్తు నుంచి విడిపించి ఎక్కడ తీసుకెళ్ళాలి, నేను వాగ్దానం చేసిన దేశానికి నువ్వు ఏం చేయాలి, వాళ్ళని తీసుకొని వెళ్ళు అన్నాడు. మోషే అన్నాడు, అయ్యా నేను వెళ్తాను, వారు నా మాట వింటారా, నువ్వు పంపే వెంట వింటారంటే వింటారు, దానికి తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలి, కొన్ని సూచక్రియల్ని చెయ్యి అన్నాడు. నమ్మించాడు. మోషే ఎలా జీవించాడంటే ఆయన ఇచ్చిన బాధ్యతని, దేవుడు తనకి ఇచ్చిన బాధ్యతని ఎంతగా గొప్పగా నిర్వహించాడంటే వారిని ఆ పాలు తేనె ప్రవహించే కానాను దేశం యొక్క ఆ బౌండరీ బార్డర్ వరకు వెళ్ళే వరకు కూడా 40 సంవత్సరాలు మోషే వారికి ఎలా ఉన్నాడంటే నాయకుడిగా ఉన్నాడు. కేవలం నాయకుడిగా మాత్రమే లేడండి. ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజు సుమారు 24 లక్షల మంది ప్రజలు, 6 లక్షల కాలుబలం అంటే లెక్క ప్రకారం సుమారుగా 20 నుంచి 24 లక్షల మందిని నడిపించిన ఏకైక నాయకుడు ఎవరంటే మోషే గారు. ఈ ప్రయాణంలో వారు ఎంతగా మోషే నమ్ముతూ వచ్చి ఆధారపడ్డారంటే వారికి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మొదటగా వెళ్ళి ఎవరిని పడేవారు చెప్పాలి. నిర్గమాకాండం తీయండి, అప్పుడు మార్క్స్ వీడియో చదువుకుందాం. నిర్గమాకాండం 16 అధ్యాయం అంటే వచ్చిన నిర్గమాకాండం తీయండి. అందరూ కూడా నిర్గమాకాండం ఉండండి. ఎవరి మీద సరిగారట? మోషే అహరోనుల మీద సరిగిరి. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎవరు అడిగేవారు వెళ్ళి చెప్పాలి? మోషేనే అడిగేవారు. మోషే అప్పటికి మొదటి ఏమంటే, అయ్యా మీ బాధ నేను పడలేకపోతున్నాను, ఇగో దేవుడు పైన దిగొస్తాడు, మీరందరూ కొండ దగ్గర ఎదురు చూడండి, మీరే ఆయన మాటలు విందురంటే ఆయన దిగి వచ్చినప్పుడు ఆ మెరుపులు, ఆ ఉరుముల శబ్దానికి వీళ్ళందరూ చెప్పారంటే పారిపోయి వెళ్ళిపోయి ఏమన్నారంటే, అయ్యా మేము దేవుడితో మాట్లాడడం కానీ ఆయన చూడము, ఆయనతో మేము మాకు ఆయనతో సంబంధం లేదు, నువ్వేం మాట్లాడతావు మాట్లాడుకో, నువ్వేం చేస్తావు మాకు చెప్పు, అది మాత్రం ఏం చేస్తావు అంటే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడితో కనెక్షన్ అనేది డైరెక్ట్ గా లేదండి. వారికి దేవుడితో ఉన్న సంబంధం అంతా ఎవరి ద్వారా అంటే మోషే ద్వారా. అంతగా మోషేని ఇశ్రాయేల్ ఏం చేశారంటే నమ్ముతూ వచ్చారు. మోషే కూడా అలాగే ఇశ్రాయేల్ ప్రజలకు వెళ్ళడానికి మొదట్లో నిరాకరించిన వారి బాధ్యత దేవుడు అప్పగించిన తర్వాత మోషే వారి కోసం ఎంతగా ప్రయాసపడ్డాడంటే వారి కోసం ప్రతి అవసరత కోసం దేవుడితో ఏం చేసేవాడంటే ఆయన వ్యాజ్యం ఆడేవాడిగా ఉండేవాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 31 వచనం చదువుదాం. 31 నుంచి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు ఏం చేశారట? గొప్ప పాపం చేస్తుంది. వారు బంగారు దేవతను తమ కొరకు ఏం చేశారట? చేసేసుకున్నారా? లేని ఎల్లా ఏంటట? నీవు వారి పాపాన్ని ఏం చేయాలట? పరిహరించితవా అంటే అయ్యా వాళ్ళు తప్పే చేశారు. మోషే 40 దినాలు పైకి వెళ్ళి కొండ మీద కూర్చుంటే ఏంటి మోషే రాలేదు, ఇంకా మోషే రాడా? మోషే భయపడిపోయి దేవుణ్ణే చేసేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక దోణ్ణే చేసేసుకున్నారు. వారు చేసిన పాపం బట్టి మోషే వీళ్ళు అన్నాడు, అయ్యా వారు పాపం చేశారు నీ ప్రజలు, దయచేసి వారి పాపాన్ని ఏం చేయాలి, నువ్వు పరిహరించవా? పరిహరించకపోతే ఏం చేయాలట? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథం నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు కొనుచున్నాను. ఎవరి పేరు తుడిచేయాలట? నా పేరైనా తుడిచేయి, లేదంటే వాళ్ళని ఏం చేయి, నువ్వు క్షమించే, వాళ్ళని నువ్వు క్షమించే. ఇశ్రాయేలీయులు
దేవుని చూడలేదు, దేవుని మాటలు వినలేదు, కానీ దేవుని యొక్క ప్రతి మాటని ఎవరి ద్వారా విన్నారంటే మోషే ద్వారానే వింటూ వచ్చారు. ఎంతగా విన్నారంటే మోషే తప్ప వారికి ఇంకొకరు లేనే లేరు. అంతగా మోషే మీద వారు ఆధారపడుతూ వచ్చారండి. అంతగా మోషే మీద ఆధారపడి, అంతేకాదు మోషే కూడా వారి కోసము దేవుడితో బహుగా పోరాడిన వాడండి. దేవుడితో అత్యధిక సమయం గడిపిన వారు బైబిల్లో ఎవరున్నారంటే మోషే గారు. ఎందుకంటే 45 రోజులు లేట్గా ఎవరితో కూర్చోడు ఆయన? ఎవరితో కూర్చోడు ఆయన? దేవుడితోనే కూర్చోంటే వారి దృష్టిలో మోషే ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే యెహోవా ఎవరో మాకు తెలియదు కానీ మాకు మాత్రం ఈయనే దేవుడు అన్నంత స్థాయిలో మోషే మీద వారు ఆధారపడుతూ వచ్చారు. చూడండి, అదే నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యులు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా ఏం చేసేవాడట? మాట్లాడుచుండెను. అంటే ఇజ్రాయేల్ పక్షంగా దేవునితో మాట్లాడినవాడు, ఇజ్రాయేల్కి ఏ కష్టం వచ్చినా వారు సణుక్కుంటే భరించినవాడు. అంతేకాదు వారు పాపం చేసినప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి వారి గురించి ప్రాయశ్చిత్తం చేయమని బ్రతిమాలుకున్నవాడు ఎవరంటే మోషే అండి. మోషే. అందుకే ద్వితీయోపదేశకాండం 34వ వచనంలో మాట్లాడటం చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. ఇది ఇశ్రాయేలుకున్న నమ్మకం. ఏంటన్న నమ్మకం అంటే, అయ్యా మోషేని మించిన వాడికి ఎవరు మాకు లేడు. అందుకే దేవుడు ఆ హెబ్రీ పత్రికలో రాస్తూ వచ్చాడు. ఏం రాశాడమ్మా? చదవమ్మా 2వ వచనం. సంఖ్యాకాండ 12వ వచనం. సంఖ్యాకాండ 12వ వచనం. అతడు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చదవమ్మా. నేను వినండి, అతడు నా ఇల్లంతట్లో ఎలాంటి వాడట? నమ్మకమైన వాడు. మోషే ఎలాంటి వాడనే? నమ్మకం. ఎంత నమ్మకమైన ఏమంటే తెలుసా? నేను గోడ భావములతో కాదు, అంటే రహస్యంగా లేకపోతే ఇండైరెక్ట్ గా మాట్లాడేవాడిని కాదు. ఎలా మాట్లాడేవాడట? దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతను యెహోవా స్వరూపమును నిదానించి చూచును. అతను నిదానించి ఏం చేస్తాడట? యెహోవాని చూసేవాడట. నేను ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడతాను, ఇండైరెక్ట్ గా కాదు. దర్శనాన్ని ఇచ్చి ఒకరు ఎదురుగా కూర్చొని స్నేహితుల్లో మాట్లాడుకుంటాం. ఈ మాట్లాడుకున్న సేపు ఎవరి గురించి మాట్లాడుకుంటారు? దేవుడు మోషే గురించి, మోషే దేవుడి గురించా? కాదు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేయమని చెప్తే అవన్నీ మోషే మీద వస్తాడు. వీళ్ళు చేసినవన్నీ తీసుకెళ్ళి, అయ్యా తప్పు అయిపోయిందయ్యా, నా మీ బిడ్డల్ని క్షమించయ్యా. చూడండి, ముందు వచ్చి ఇంకో అద్భుతం మనం రాస్తున్నాడు. చూడండి, అదే అధ్యాయంలో 6వ వచనం చూడమ్మా. 7వ వచనం నుంచి 6వ వచనం. మీలో ప్రవక్త ఇండిని అలా ప్రవక్తలతో దేవుడు ఎలా మాట్లాడాలంటే దర్శన రూపంలో మాట్లాడాడు. అంటే మోసే ప్రవక్తే కాదండి, అంతకన్నా గొప్పడు చెప్తాడు ఆయన. కళలో అతనితో మాట్లాడుతున్నాం. నా సేవకుడైన మోషే అట్టివాడు అంటే ప్రవక్తల వంటి వాడు కూడా కాదు, అంతకన్నా గొప్పడు. ప్రవక్తలతో అయితే నేను దర్శనంలోనే ఎక్కడో కళ్ళలోనో ఏ ఇర్మియా వీళ్ళు, ఏ హెచ్కేలీలు, ఏ ఏలియా వీళ్ళు అంటారు. కానీ ఆ దర్శనాలతో గూఢభావాలతో కళల్లో కూడా నేను ఆయనతో మాట్లాడలేదు. అంతకన్నా గొప్పవాడు మోషే. ముఖాముఖిగా ఎదురుగా కూర్చుని స్నేహితులే నేను మోషేతో మాట్లాడేవాను. అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నారు మోషే గురించి. మరి దేవుడే మోషే గురించి స్టేట్మెంట్ ఇస్తే, మోషేతో 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన ఇశ్రాయేలు మోషేని ఎంతగా నమ్ముతారంటే అసలు మోషే ఉంటే చాలు, ఇంకెవరు కూడా అక్కర్లే. అందుకే కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారిని ప్రతిసారి ప్రశ్నించినప్పుడు ఏం పేరు ఎత్తేవారు తెలుసా?
మోషే ధర్మశాస్త్రం చెప్పలేదా, మోషే ధర్మశాస్త్రం ఎలా చెప్పలేదా అని ఎవరిని అడిగారు? యేసుక్రీస్తు వారిని. అంటే వారి మనసుల్లో, వారి ఆలోచనలో ఏముందంటే మోషే మీద విస్తారమైన నమ్మకం, విస్తారమైన వారి మీద ఉన్న విశ్వాసం ఎంత గొప్పది అంటే దేవుని కంటే, దేవుని తర్వాత ఆ స్థాయిలో ఎవరు చూసేవారంటే వాళ్ళు ఒక్క మోషేని చూసేవారు. అటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ మోషే ధర్మశాస్త్రాన్ని విడిచి ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఒక్కసారి వీరికి మళ్ళా మోషేనే మనసు కలిగితే ఎక్కడెళ్తారా? చెప్పడమ్మా, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అది వారి స్వభావం. బైబిల్లో మోషే గురించి ఒక అద్భుతమైన మాట ఉందండి. మోషే గురించి అద్భుతమైన మాట ఉంది. చూడండి, మోషేని దేవుడు పిలుచుకున్న తర్వాత 40 సంవత్సరాలు తీసుకెళ్ళాడు. ఎక్కడికి? కానాను దేశం. ఎవరికి వెళ్ళాడా? వెళ్ళాడా? వెళ్ళా. ఎక్కడ దాకా వెళ్ళాడంటే ఆ మోయాబు మైదాన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ పక్కన ఉన్న నది దాటితే, యోర్దాను దాటితే ఏమొస్తుందండి? కానీ అక్కడ దాకా ఏం చేశాడు? ఆయన వెనక్కి వచ్చాడు తప్ప ముందుకు వెళ్ళలేకపోయాడు. అక్కడతో అయిపోయినా ఆగిపోయాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు ఆ వాగ్దాన స్థలంలో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మోషే అక్కడ కొండ మీద వెళ్ళినంత ఏమైపోయింది, అక్కడ ఆయన చనిపోయాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 34 వచ్చాయి. చెప్తాను ఎందుకు మోషే ప్రాముఖ్యత ఇశ్రాయేల్ కంటే. కానీ దేవుడు ఎందుకు యేసుక్రీస్తుని మోషేతో పోలుస్తున్నాడంటే ఇశ్రాయేల్ మనసులో మోషేకున్న స్థానం గురించి మాత్రం తెలుసుకోవడానికి. ద్వితీయోపదేశకాండం 34 వచ్చాయి. 5వ వచనం చదవమ్మా. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతునందెను. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతునందెను. చూడమ్మా, యెహోవా సేవకుడైన మోషే జలగ ఏం రాయాలంటే, జలగ ఏం రాయాలి? అబ్రహాం బహువృద్ధుడే మృతి పొందెను, దావీదు వృద్ధాప్యమందు మృతి పొందెను, యాకోబు వృద్ధాప్యమంత కుమారుని ఆశ్రయించి మృతి పొందెను. ఎలాగ రాస్తారు అక్కడ గురించి? కానీ మోషే గురించి మరణం గురించి ఏ రాశారు తెలుసు? అక్కడ మోషే చదవమ్మా, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున. ఎవరి మాట చెప్తా అమ్మా? అంటే మోషే కొండ మీద వెళ్ళినప్పుడు ఏమన్నా అలా వణికిపోతూ తగ్గుకుంటూ చచ్చిపోతాను స్థితి వెళ్ళాడా? చదువు నెక్స్ట్ వచ్చినాం. మోయాబు దేశంలో మృతునందెను. 70 ఏళ్లు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను. తన సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు. అతనికి దృష్టిమాన్యం లేదు, అతనికి సత్తువా తగ్గలేదు. ఏంటి 150 సంవత్సరాల వయసుట దృష్టిమాన్యం లేదంటే కలతలు పెట్టట్లేదు. ఇంకా అయ్యో ఎవరది అని యాకోబులాగా యాకోబుకి ఏమొచ్చింది? దృష్టిమాన్యం వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? యాకోబుని యాసోను నేను క్షమించండి, యాకోబేనా సారీ ఇస్సాకు దృష్టిమాన్యం. యాకోబు యాసోను తడుముకున్నాడు ఆయన. కానీ 180 సంవత్సరాల నుంచి మోషే గారికి ఏం రాలేదా? దృష్టిమాన్యం సొత్తు దగ్గర మంచి బలంగా ఎక్కడ కొండ. అక్కడ ఏంటో దేవుడు అంటే మోషే నువ్వు చచ్చిపోనాడట. ఏమన్నాడ? నువ్వు చచ్చిపోనాడట. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు కదా, చూస్తున్నావు కదా, హ్యాపీ అయ్యా, ఫుల్ హ్యాపీ అయ్యా, నువ్వు ఇస్తాను దేశం చాలా బాగుంది, అయితే పని చేయి, నా మాట చెప్పు, నువ్వు చనిపో అన్నాడట. చాలా జాగ్రత్తగా. బైబిల్ ఇది చాలా మర్మండి. మోషే గారి జీవితం, దావీదు గారి సమాధి ఉంది, అబ్రహాం గారి సమాధి ఉంది, యాకోబు గారి ఉంది, ఇస్సాకు ఉంది, శారాద్ ఉంది, లేయాదు ఉంది, అందరి సమాధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బైబిల్లో సమాధి లేని వాడు ఎవరు అంటే మోషే గారే. ఆ కొండ మీద వెళ్ళిన దేవుడు అంటే మోషే చచ్చిపోయాడట. మాట చొప్పున మోషే వెళ్ళిపోయాడట, చనిపోయాడు. అనారోగ్యం చనిపోయాడా? లేదా యుద్ధంలో చనిపోయాడా? పండు వృద్ధాపంలో చనిపోయాడా? ఏడుస్తూ చనిపోయాడు? ఏమీ లేదు. మంచి ఫిట్గా ఉన్నాడు, చనిపోయాడు అంటే చనిపోయాడు. కొంచెం చనిపోయిన తర్వాత ఏం చేయాడంటే దేవుడు ఆ లోయలోనే సమాధి పాతి పెట్టారు. ఎవరు పాతి పెట్టారు చెప్పనమ్మా? ఎవరు పాతి పెట్టారు? అబ్రహాం అయితే అబ్రహాం పిల్లలు పాతి పెట్టారు, ఇస్సాకు పిల్లలు పెట్టారు, దావీదు కుమారులు పెట్టారు. కానీ మోషేకి ఎవరు పాతి పెట్టారంటే అక్కడ ఎవరు లేరు పాతి పెట్టడానికి. మరి ఎవరు పాతి పెట్టారు? దేవుడే మోషేని పాతి పెట్టాడు. పాతి పెట్టి ఏం చేయలేదు సార్? ఆయన సమాధి ఎక్కడుందో ఈ రోజు దాకా ఎవరికి తెలియనివ్వలేదు. అంతే సైలెంట్ గా కిందకు వచ్చి ఏమంటే యెహోషువ మోషేకి రాడు, ఆయన కనబడ్డు, చనిపోయాడు ఆయన, నువ్వు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే ముందుకు వెళ్ళిపోయారు. అంతే 30 దినాలు వాళ్ళు ఏడిచి ఏం చేయాలంటే ముందుకే వెళ్ళిపోయారు. ఎందుకు దేవుడు మోషే మరణాన్ని దాచిపెట్టాడు? ఎందుకు దేవుడు మోషే యొక్క ఆ చనిపోయిన స్థలాన్ని కూడా దాచిపెట్టాడు తెలుసా? చెప్పండి దేనికండి? యోధా రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తున్నట్టు ఏమని? మోషే యొక్క శరీరం గురించి చూడ
చూడండి, మోషే ఆ కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత యెహోవా చనిపోమంటే చనిపోయాడు. దేవుడు అతను ఏం చేయాలంటే పాతి పెట్టాడు. ఎక్కడ పెట్టాడో తెలియదు. ఎవరు పాతి పెట్టారంటే బైబిల్ పండితులు అంటారు, మికాయేలు దూత ద్వారా దేవుడు ఏం చేయండి, ఆయన యొక్క ఆ భౌతిక దేహాన్ని కనిపించకుండా దేవుడు ఏం చేయాడంటే పెట్టేశాడట. పెడితే ఇప్పుడు ఎవరు చూడుతున్నారు? అపవాది చూడుతుంటే, మోషేడి చనిపోయాడు కదా, ఆ శవం ఎక్కడుంది, ఆ శరీరం ఎక్కడుంది, ఎక్కడ బాధ పెట్టామని ఎవరితో గొడవడుతున్నాడు వచ్చి? మికాయేలుతో. ఎందుకంటే మికాయేలుతో గొడవడు? మోషే చనిపోతే అపవాదికి ఎందుకు చెప్పండి? మోషే శవం దొరకపోతే అపవాదికి ఎందుకు చెప్పండి? మోషే సమాధితో అపవాదికి ఎందుకు చెప్పండి? ఎందుకో తెలుసా? మోషే శరీరము కానీ దొరికితే, మోషే యొక్క చనిపోయిన స్థలం కానీ దొరికితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇశ్రాయేలు మోషేని దేవుడిగా చేసి ఆరాధించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే మోషేలోని లోటు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏం చేస్తారు తెలిసి వెంటనే ఆ మోషే చనిపోయిన స్థలంలో ఒక మందిరం కట్టేసి, లేదా గుడి కట్టేసి, లేదా ఎముకల్ని కానాన్ని తీసుకెళ్ళి, యోసేపు అంటాడు కదా, మీరు వెళ్ళినప్పుడు నా ఎముకలు మీతో పాటు తీసుకెళ్ళి పాతి పెట్టండి అన్నట్లుగా, మోషే యొక్క శరీరం కానీ వాళ్ళకి దొరికి ఉంటే ఇశ్రాయేలు అందరూ పాపం చేయడానికి అతని శరీరాన్ని అపవాది ఏం చేస్తారంటే ఒక విగ్రహారాధనగా మార్చుకుంటారు. అందుకే దేవుడు మోషేని వారికి అందకుండా చేయడు. ఎందుకో తెలుసా? దేవుడు తెలుసు, అయ్యా నా ఇశ్రాయేలు ప్రజకి నా గురించి తెలియదు, కానీ నాకన్నా ఎక్కువ పిచ్చి అవకాలకే మోషే. ఇప్పుడు ఈ మోషే కానీ దొరికాడు అనుకో, రేపు నేను ఒక రోజు మాట్లాడడం మానేసాను అనుకో, ఏ ప్రవక్త వెళ్ళి బోధించడం సరిగ్గా అర్థం కాలేదనుకో, వెంటనే ఏం చేస్తా తెలుసా? మోషేని ఆరాధించడము మొదలు పెడతారు. ఎందుకో తెలుసా? మోషే పెట్టిన ఇతర సర్పాన్ని కొన్ని సంవత్సరాల కొద్ది ఆరాధించారు వాళ్ళు. మోషే 40 రోజులు కనిపించకపోతే దూడం చేసుకుని ఆరాధించిన వారు ఇప్పుడు తాము ప్రేమించి నన్ను నడిపిస్తున్న నాయకుడైన మోషే శవం ఇక్కడ ఉంది, ఈ సమాధి ఇక్కడ ఉందని విడిచిపెడతారు? విడిచిపెట్టారండి. మోషేనే దేవుడుగా చేసి ఆరాధించేస్తారు. కాబట్టి దేవుడు మోషే మరణాన్ని ఎవ్వరికి, ఇశ్రాయేలుకి తెలియలేదు, అపవాదికి. అపవాది చాలా ప్రయత్నిస్తే మికాయేలంట ఎక్కువ మాట్లాడకుండా, పో నా తెలుసు నువ్వు ఎందుకు కొడుతున్నావు, నా తెలుసు నువ్వు ఎందుకు కొడుతున్నావు, అతని శవము ద్వారా, అతని శరీరం ద్వారా నువ్వు ఇశ్రాయేలు పాపానికి విగ్రహాలకు కారణం అవుతావు కాబట్టి అడుగుతున్నావు, నువ్వు అడగద్దు, నీకు సంబంధం లేదని చెప్పి దేవుడట ఈనాటికి కూడా మోషే శరీరాన్ని దేవదూతల కాపలాల్లో పెట్టాయినా భద్రపరుచున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మరలా కనిపించిన పలానా దగ్గర మోషే శరీరం ఉందని సమాధానం తెలిస్తే వెంటనే ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే అక్కడ గుడి కట్టేసి ఆయన ఆరాధించడము ప్రారంభించేస్తారు. అటువంటి అభిమానాన్ని పెంచుకున్న ఇశ్రాయేలీయులు ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత వారి మనసు మరలా ఎక్కడికి వెళ్తుందంటే ఆ మోషే మీదకి వెళ్తుంది. మోషే మీదకి వెళ్ళాలంటే మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్ర సంబంధమైన కీలు వెళ్తుంటే ఇక్కడ భక్తుడు అన్నాడు, అయ్యా మీరు లక్ష్యం ఉంచవలసింది ధర్మశాస్త్రం మీద కాదు, మోషే మీద కాదు. నిజమే, మోషే దేవుడు ఇల్లంతట్లో ఎవరండి? నమ్మకమైన వాడు. చదువుతారు వాక్యాన్ని. ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకి అర్హుడు. ఇక్కడ గ్రంథకర్త చెప్తున్న విషయం ఏంటి? అయ్యా మీరు వెనక్కి తొలగిపోయి మరలా మోషే ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోవడం. నిజమే, మోషే అనేవాడు చాలా గొప్పవాడు. దేవుడు ఇల్లంతట్లో ఎలాంటి వాడైనా నమ్మకమైన వాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు. ఇశ్రాయేలు అలాంటి ప్రవక్త ఎప్పుడు పుట్టలేదు, పుట్టడు. ఇవన్నీ వాస్తవమే. కానీ వారి కంటే, అతని కంటే శ్రేష్టమైన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మీరు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. ఆయన మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదండి? విడిచిపెట్టకండి. ఆయన మీరు విడిచిపెట్టి వెళ్తే అది మీకు ఆశీర్వాదం కాదు అంటున్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ కొన్ని మాటలు రాస్తున్నాడు ఆయన. చూద్దాం. మొదటి విషయంలో ఏమన్నాడండి? మొదటి విషయం చూద్దాం ఒకసారి. మనం ఒప్పుకున్న దానికి యేసుక్రీస్తుని ఏమనిపిస్తున్నాడు? ఆయన అపోస్తులును ప్రధాన యాజకుడు. ఎవరు పిలుస్తుంది మాట? జనరల్గా అపోస్తులు అంటే ఎవరండి? పేతురు, యోహాను, యాకోబు, పౌలు గారు వీళ్ళు అంటాం. కానీ ఇక్కడ ప్రియకథ మనకి అపోస్తులు ఎవరట? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అపోస్తులు ఏంటండి? ఆ అపోస్తులని యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచు అంటున్నాడు. ఆ
ఆ అపోస్తులైన యేసుక్రీస్తు మీద నీ గురిపెట్టు. మోషేమే కాదు, ఆయన కంటే ఈయన గొప్పవాడు. అపోస్తులైన మాటకు అర్థం ఏంటంటే, చేయండి బైబిల్ తీయనమ్మా, బైబిల్ తీయండి. యోహాను రాసిన సువార్త 13:16. యోహాను 13:16 స్పీడ్గా తీయండి. యోహాను 13:16. గొప్పవాడు కాదు, జాగ్రత్త. పంపబడిన పైన ఉందమ్మా, పంపబడిన వాడు పైన ఉంది. ఒకటైకి ఉందా, ఉందా? ఒకటైకి కింద అర్థం ఏంటంట? అపోస్తులు. అంటే అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటండి? అపోస్తులు అనే మాటకు అర్థం ఏంటి? అంతే. అపోస్తులు అంటే ఏదో పెద్ద డిగ్రీ అనుకోకండి. ఒక ప్రత్యేకమైన పని కోసం పంపబడిన వారు అని అర్థం ఏంటంటే అపోస్తులు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరట? అపోస్తులు. అంటే పంపబడ్డాడు. ఎవరి కోసం, ఎవరి దగ్గర పంపబడ్డాడో చూద్దాం. బైబిల్ తీయండి. మొదటి యోహాను రాసిన పత్రిక 4:10. ఎవరెవరు పంపారు ఇప్పుడు చెప్పాలి? దేవుడే మనల్ని ప్రేమించి ఎవరు పంపారట? కుమారుని పంపాను. అంటే యేసుక్రీస్తు వారు పంపబడ్డారు. ఎక్కడి నుంచి? తండ్రి నుంచి పంపబడ్డాడు. ఎవరి కోసం? మనల్ని ప్రేమించి మన కోసం ఆయన ఏమయ్యాడట? పంపబడినవాడు యేసుక్రీస్తు. తండ్రి నుంచి పంపబడ్డాడు, మన కోసం పంపబడ్డాడు. అలా పంపబడిన వారు ఎవరంటే యేసు క్రీస్తు. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుని గలతీ రాసిన పత్రిక 4:5 వచనాలు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేయడట? తన కుమారుని పంపెను. మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించడానికే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఎవరు పంపాడట? తన కుమారుని పంపాడు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరు పంపారండి చెప్పలే? దేవుడు పంపాడు. ఎక్కడ పంపాడైనా? భూలోకానికి పంపాడు. ఎవరి కోసం పంపాడండి? మన అందరి కోసం పంపాడు. ఓకే, ఈయన పంపబడిన వాడే. మరి మోషేని ఎవరు పంపారు? నిర్గమకాండం 3:10. నిర్గమకాండం 3:10. నిర్గమకాండం 3:10. మోషేని ఎవరిని పంపించాడు దేవుడు? చదవమ్మా. నీవు నా ప్రజల్ని ఎక్కడికి తోడుకొని పోవాలట? ఐగుప్తులోంచి విడిపించి తోడుకొని పోనట్లుగా నేనేం చేస్తున్నాను? నిన్ను వారి దగ్గరికి పంపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈయన కూడా అపోస్తుడే కాదా? చెప్పండమ్మా. అపోస్తుడే అర్థమేంటి? ఒక ప్రత్యేకమైన పని కోసం పంపబడినవారు. చూడండి, మోషే ఇజ్రాయేలీని ఐగుప్తులోంచి విడిపించడం కోసం దేవుని చేత పంపబడ్డాడు. యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పాపం నుంచి విమోచించబడ్డానికి ఆయన కూడా పంపవారు. చూడు, నువ్వు కేవలం జనాంగం కోసం మాత్రమే వెళ్ళారు. ఎవరు చెప్పడమ్మా? మోషే ఎంతమంది కోసం? 6 లక్షల కాలిబలం కోసమే. ఇదేంటి చూపిస్తున్నాడు ఆయన? చెప్పాలి. ఐగుప్తు యొక్క శ్రమల్ని విడిపించడానికి మోషే పంపబడ్డాడు. కానీ యేసుక్రీస్తు దేని కోసం పంపబడ్డాడట? సర్వ మానవాళి కోసం పంపబడ్డాడు. శ్రమల్ని విడిపించడానికి కాదు, పాపము వచ్చే జీవితమైన మరణం నుండి విడిపించబడ్డాడు. ఇప్పుడు ఈ పంపవాడు గొప్పవాడా? ఈ పంపబడిన వాడు గొప్పవాడంటే దేవుడి చేత పంపబడిన యేసుక్రీస్తే గొప్పవాడు. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. ఈయన అపోస్తుడే, ఆయన అపోస్తుడే. రెండోది, మోషేని దేవుడు పంపించాడు. దేనికోసం పంపించాడట చెప్పాలి? దేనికోసం పంపించాడైనా? ఐగుప్తు నుంచి వాళ్ళు ఏం చేయాలట? విడిపించాడు. చూడండి, అదే నిర్గమకాండం 3:8. నిర్గమ 3:8. ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు హిత్తీయులకు, హివీయులకు, ఫెరిజ్జీయులకు ఇచ్చిన దేశానికి తీసుకెళ్ళ
ఎవరు వచ్చారట అంటే ఇప్పుడు మోషే యొక్క పిలుపులో మోషే ఇశ్రాయేలుని విడిపించి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మాత్రమే తీసుకెళ్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఎక్కడ తీసుకెళ్తున్నారట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు నన్ను వెదకవారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు ఎక్కడ చదువుతున్నా? హెబ్రీయులకు రాసిన పత్రిక 16 చదువుతున్నా. 11:16. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును పరలోక సంబంధమైన దేశమును అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇస్తున్న దేశం ఏంటి చెప్పడమ్మా? అందుకే మొదట వచ్చిన ఎందువలన పరలోక సంబంధమైన పిలుపు పొందుకున్న ఓ సహోదరులారా, మోషే ఐగుప్తు నుంచి విడిపిస్తున్నాడు, ఒక శ్రేష్టమైన భూ సంబంధమైన దేశానికి నడిపిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన కూడా తండ్రి చేత పంపబడ్డాడు. ఆయన విడిపిస్తుంది భౌతికమైన శ్రమల నుంచి కాదు, కానీ పాపం వల్ల వచ్చే మరణాన్ని విడిపిస్తున్నాడు. ఈయన ఏ దేశానికి తీసుకెళ్తున్నాడంటే పరలోక సంబంధమైన దేశానికి తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి మోషే గొప్పవాడా యేసుక్రీస్తు గొప్పవాడా అంటే యేసుక్రీస్తే గొప్పవాడు. మీ మనసులో మోషేని మీరు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని ప్రతి మాట కూడా దేవుడు ఎవరి ద్వారా పలికాడంటే మోషే ద్వారా పలికాడు. చూడండి, ఎవరైనా పాపం చేస్తే వాడు ఏం చేయాలి? బలి అర్పించాలి. ఈ నియమాన్ని పెట్టింది ఎవరంటే దేవుడే, కానీ ప్రకటించింది ఎవరన్నా? మోషే. ధర్మశాస్త్రం మీదే మోషే ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు. ధర్మశాస్త్రంలో నమ్మని తన ప్రజలను ఏం చేయాడంటే ఆయన నడిపిస్తూ వచ్చాడు. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-7 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యమవుతారు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను వదులు చెప్పుము. నీ ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలు పిలిచి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ వారు ఎదుట ఏకైనా, అయ్యా మీరు పాపం చేశారా? బలి. ఇగో మీరు నడవలసిన ఆజ్ఞలు, ఇగో ఈ 10 ఆజ్ఞలు. మీరు చేయవలసిన కట్టలు, ఇదిగో ఇవి అని ఒక ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? మోషే తీసుకొచ్చి వారి ప్రజల మీద పెట్టి దాని ప్రకారం వాళ్ళని నడిపించడానికి ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు వారైతే తానే ప్రధాన యాజకుడిగా ఎలా వచ్చాడట? తానే ప్రధాన యాజకుడిగా వచ్చా ఆ ధర్మశాస్త్రం ఉన్న బలిని తానే నిర్వర్తించాడు. అంటే అయ్యా మోషే మీకు చెయ్యమని మాత్రమే చెప్పాడు, కానీ ఆ చెప్పిన దాన్ని నెరవేర్చిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు రాబోచున్న మేలు విషయమే ఎలా వచ్చాడట? ఇందాక హెబ్రీ గ్రంథంలో రాష్ట్రంలో అపోస్తలులను ప్రధాన యాజకుడిగా వచ్చిన క్రీస్తు మీద లక్ష్యం ఉంచండి. ఎందుకంటే అపోస్తలుడు అనగా దేవుని చేత మీకోసం పంపబడినవాడు. ప్రధాన యాజకుడు అనగా మీరు ఇప్పుడు మీ మనసును తిప్పుకుంటున్నారు కదా ధర్మశాస్త్రం మీదకి, ఆ ఛాయైన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా చేయడానికి ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఆయనే పస్కా బలిగా వచ్చాడు. ఆయనే సమస్తాన్ని సంపూర్ణం చేశాడు. చదవమాట. ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది
గుడారము ద్వారా అంటే ప్రత్యక్ష గుడారం ద్వారా ఆనాడు మోషే మీ ద్వారా బలులు అర్పించి ప్రాయశ్చిత్తం చేయిస్తే ఇప్పుడు యేసుక్రీస్తు వారే ప్రధాన యాజకుడిగా వచ్చి నిత్య విమోచనగా చదువుతలే ఆనాడు మేకలతో తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నీ జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. నేను చెప్తున్న మూడో మాట, అయ్యా మోషే పంపబడ్డాడు ఎక్కడికి? ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించడానికి. మోషే ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? కానాన్లోని మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. మోషేకి ఇచ్చిన బాధ్యత తెలుసా? మీ పాపం నుంచి విడిపించడానికి, మీరు బలులు ఆచరించడానికి ఒక ధర్మశాస్త్రాన్ని మాత్రం ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారైనా తండ్రి నుంచి పరలోకం దిగి వచ్చాడు. ఆయన విడిపించాలంటే భౌతికమైన ఐగుప్తు నుంచి కాదు, కానీ ఆత్మ సంబంధమైన లోకం నుంచి విడిపించి ఆయన నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, మీరు ఆచరిస్తున్న ధర్మశాస్త్రంలో ఉన్న ఆ ప్రధాన యాజకుడిగా ఆయనే వచ్చాడు. ప్రత్యక్ష గుడారంలోనికి ఆయనే వెళ్ళాడు. బలి పశువుగా ఆయనే మరణించాడు. కాబట్టి ఆ మోషే కంటే యేసుక్రీస్తు వారు అత్యధిక మహిమను పొందుటకు అర్హుడుగా ఉన్నాడు. చదువు బైబిల్ రాసిన చదవమని. అంతేకాకుండా ఆయన కంపెనీ చెప్తున్నది కూడా చూద్దాం. చూడండి, మోషే దేవుడు ఇల్లంతట్లో ఎలా ఉన్నట్టునే దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడంటే ఇల్లంతటిలో నమ్మకం. ఇల్లంతట్లో అంటే ఏంటి చెప్పాలి? ఇల్లంతట్లో అంటే ఇప్పుడు మా ఇల్లు ఉంది, మా ఇంట్లో 6 ఉన్నారు. ఈ 6 మీద నన్ను ఆయన నమ్మకస్తుగా పరిచయం ఏంటనుకున్నా బాధ్యత ఎంతవరకు? నా ఇంట్లో ఉన్న 6 మీద. మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడంటే మోషే ఆ ఇంట్లో ఉన్నవారి మీదే నమ్మకస్తుడు. ఎలా ఉన్నట్టు వారికైనా పరిచారకుడిగా ఉండి ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కానీ క్రీస్తట దేవుని కుమారుడే ఇంటి మీదే, దేని మీద? ఇంటి మీదే నమ్మకస్తుడు. ఇంటి మీదే నమ్మకస్తుడు అంటే అర్థం చూడండి. ఇప్పుడు మా ఇల్లంతటిలో నేను నమ్మకమైన అర్థం ఏంటే నా ఇల్లంతటికి నేను నడిపించేవాడిని నేనే అనుకుందామండి. నేనే నా కుటుంబాన్ని సంపాదిస్తున్నాను, పోషిస్తున్నాను, 10 మంది కుటుంబంతో ఉన్నాను. ఇప్పుడు నా ఇల్లంతా ఎవరి మాట ఉంటుంది? ఎందుకంటే నేను వారిని నడిపిస్తున్నాను. కానీ నన్ను నడిపించేవాడు ఇంకొకరు ఉన్నారు. అంటే ఇంటిలో ఉన్న వాళ్ళకి నేను నమ్మకొస్తుందైతే నా ఇల్లంతటికంటే నాతో కలుపుకొని నన్ను నడిపించేవారు ఇప్పుడు నీకు ఎక్కడి చెప్తున్నా చేయమంటే నా దేవుడు ఇచ్చాడు అంటున్నాను. అంటే నేను నిన్ను పోషించి నిన్ను నమ్మకస్తుడిగా ఉంటే నేను కూడా పోషింపడానికి నా మీద ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఏ మోషే ఇంటిలో ఉన్న వారి మీదే నమ్మకస్తుడైతే ఆ ఇంటి మీద నమ్మకస్తుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటూ ఒక కంపేర్ చేస్తాడు. ఆయన ఇల్లు అందంగా ఉంది అంటే ఆ ఇంటిని చూడగానే అబ్బా మంచి ఇల్లు అంటావా? ఈ ఇల్లు ఎవడు కట్టాడు అంటావా? చెప్పండమ్మా. ఒక మంచి ఇల్లు చూసాం అనుకోండి, అబ్బా ఎవరు కట్టారు రా బాబు, ఈ ప్లానింగ్ ఏంటి, ఎవరు చేశారంటావా? ఆ ఇల్లుని పొగుడుతావా? అంటే ఇల్లు కన్నా ఇల్లుని కట్టేవాడే శ్రేష్టమైన వాడు. ఇల్లు కంటే ఇల్లుని కట్టేవాడే శ్రేష్టమైన. మోషే కేవలం ఇంటిలో ఉన్నాడు, కానీ ఆ ఇంటిని కట్టి దాన్ని నడిపించేవాడు ఎవరంటే ఆదియందు వాక్యమై ఉన్న కుమారుడైన క్రీస్తు. కాబట్టి ఆయన ఇల్లులోనే నమ్మకస్తుడు, కానీ ఆ ఇంటి మీద నమ్మకస్తుడు ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు ఆయన మీదే లక్ష్యం ఉంచండి, ఆయన మీదే గురించాడు తప్ప మరలా ధర్మశాస్త్రమైన సంబంధంలోకి మరలా మీరు వెనక్కి వెళ్ళిపోకండి. ఎందుకంటే మీకు అందరికంటే శ్రేష్టమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వచ్చింది
ఆయన పంపబడింది శాశ్వతమైన పరలోక సంబంధమైన పిలుపులోనికి మనల్ని తీసుకెళ్ళడానికి. కాబట్టి ఆయన శ్రేష్టమైన వాడు, ఆయన మీదే మీ గురి ఉంచండి. ఎందుకు మోషేతో కంపేర్ చేస్తున్నాడు అంటే, ఇజ్రాయెల్ ఒకవేళ ఈ రోజుకి చాలా మంది యూదులు నమ్మరండి. నమ్ముతున్నారా చెప్పండి? యూదులు యేసుక్రీస్తుని నమ్ముతారు, ఎప్పుడు కూడా నమ్మరు. వాళ్ళు ఏ నమ్ముతారు? వాళ్ళు టీవీలో మనం చూస్తాం కదండి, 3 మందిని కట్టేస్తారట, రెడ్ హైట్ని బలిస్తారట. అంటే ఏం అక్కడి నుంచే ఈ రోజు కూడా వాళ్ళ ఆశ తెలుసా? మళ్ళా మోషే ధర్మశాస్త్రం ప్రకారం మళ్ళా మేము ఎప్పుడు ఆరాధన చేస్తాం, మళ్ళా మేము ఎప్పుడు బొల్లు వేస్తాం, మళ్ళా మేము చర్చిలో దేవుని మందిరంలోకి వెళ్ళి ఆనాటి మందిరంలోలాగే మరి దహన బలులు, నైవేద్యాలు, ధూపాలు ఎప్పుడు వేస్తాం. ఈ రోజు కూడా యూదులు ఎదురు చూస్తున్నారు. అంటే దేన్ని బట్టి ఎదురు చూస్తున్నారు వాళ్ళు? మోషే. సపోజ్ ఇప్పుడు ఎవరో వెళ్ళి మోషే గారి సేవ అక్కడ ఉందట, అక్కడ సమాధి దొరికింది అనుకున్న ఏం చేస్తారు? వెళ్ళి మందిరం కట్టారు. అందుకే దేవుడు ఈ రోజు దాన్ని బయట పెట్టడం. అందుకే మా ప్రాణాలు చదువుకున్నాం కదా, చివరిలో ఎవరు ఇద్దరు హతసాక్షులు ఎవరు వస్తారు అనుకున్న మోషే వస్తాడు. ఆ రోజు ఆయన చనిపోతాడు సజీవుడు. ఇంకా ఆయన శవంతో కూడా మన పనే లేదు, ఎందుకంటే అదే విషయంలో చనిపోయి మళ్ళీ ఆయన పైకి ఎత్తబడిపోతున్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడైన హెబ్రీ గ్రంథంగా చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఒక అపోస్తులుగా పంపబడ్డాడు, ప్రధాన యాజకుడుగా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలన్నీ ఆయన నెరవేర్తించాడు. ఆయన వచ్చింది ఈ లోక సంబంధమైన పాపం నుంచి, మరణం నుంచి విడిపించి పరలోకానికి తీసుకెళ్ళాడు. అంత శ్రేష్ఠుడైన క్రీస్తుని విడిచిపెట్టి కేవలము ఐగుప్తు నుంచి కానాను వరకు వెళ్ళి మీ లోక సంబంధమైన దేశంకి వచ్చిన ఆ మోషే ద్వారా వచ్చిన ఆజ్ఞలను బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి మరలా మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారేమో. దయచేసి వెళ్ళకండి. ఆ మోషే కంటే గొప్పవాడు ఎవరంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. మోషే కేవలము ఇజ్రాయెల్ జనాంగానికి నాయకుడిగా ఉన్నాడు, కానీ ఆ మోషేకి నాయకుడిగా ఉన్నవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఉన్నాడు. ఆయనే ఆ పొదల్లోంచి మాట్లాడిన యెహోవా దూత ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పంపిన వాడే, అనగా ఆ ఇంటి మీద అధిపతిగా ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టకండి, ఆ విశ్వాసంలో మీరు స్థిరులుగా నిలబడండి. ఆ దినాల హెబ్రీలను ఆయన ఏం చేస్తారంటే హెచ్చరిక చేస్తారు. కాబట్టి 6 వచనాల దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని ఇల్లంతటి మీద నమ్మకస్తుడుగా ఉన్నాడు, అందరికన్నా గొప్పవాడుగా ఉన్నాడు, మోషే కంట గొప్ప శ్రేష్టమైన వాడు ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని ఆచారాల కోసమో లేకపోతే ధర్మశాస్త్రమైన క్రియల కోసమో మీరు విడిచిపెట్టి వెనక్కి వెళ్ళకండి అని ఖండితంగా హెచ్చరికలు చేస్తున్నాడు. ఈరోజు మళ్ళీ కూడా దేవుడు కొన్నిసార్లు అలాగే హెచ్చరిస్తున్నాడు. దయచేసి యేసు క్రీస్తుని విడిచిపెట్టేది, యేసు క్రీస్తు నుంచి దూరం చేసేది ఏదైనా కూడా అది దేవుడి కంటే శ్రేష్టమైనది కానే కాదు. ఆయన అన్నిటికన్నా పైన ఉన్నవాడు, కుమారుడుగా సమస్తం మీద అధికారాన్ని కలిగి ఉన్నవాడు. కాబట్టి ఆయన విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ఒక అపోస్తులుగా మన దగ్గరికి పంపబడ్డాడు, ఒక ప్రధాన యాజకుడుగా మన కోసం యాగాలు చేశాడు. ఒకే ఒక మాట చెప్పాడు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, ఉచితంగా రక్షణ పొందండి, పరలోకమైన సంబంధమైన ఆ దేశంలో మీరు నాతో పాటు సదాకాలము ఉంటారన్నారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టే ఏది కూడా మనకి దేవుడి కంటే గొప్పగా ఉండకూడదు. ఆనాడు ఇశ్రాయేలుకి మోషే గొప్పవాడేమో కానీ ఇక్కడ ప్రత్యేకుడయ్యా ఆ మోషే కంటే గొప్పవాడు యేసే. మీరు ఆయన్ని మాత్రమే చూడండి, ఆయన్ని మాత్రమే మీరు చూడండి అని తెలుస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మనకు అదే చెప్తాడు, మనం ఒప్పుకున్న దాన్ని, మనం ఒప్పుకున్న క్రీస్తు నుంచి సడలిపోకుండా ఉండాలంటే ఆయన అందరికంటే శ్రేష్ఠుడు, ఆయనే నిజమైన వాడైన సత్యాన్ని మనము గ్రహించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకార్య కృపదవునికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మాతో ఉండి మాట్లాడినందుకు వందనాలు. నిజమైతే నేనైనా మోషే ప్రవక్తల కంటే శ్రేష్ఠుడయ్యా, నీతో ముఖాముఖంగా మాట్లాడినవాడయ్యా, నీ ద్వారా పంపబడినవాడయ్యా. అయ్యా, నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు ఇచ్చి నడిపించడానికి 40 సంవత్సరాలు ప్రయాసపడినవాడయ్యా. కానీ మోషే కేవలం తండ్రి నేను ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును నడిపించగలిగాడేమో కానీ నీ కుమారుడైతే మా కోసం ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోంచి మమ్మల్ని విడిపించిన ప్రభా పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఈరోజు ఆ క్రీస్తుని విడిచిపెట్టి క్రీస్తు మీద లక్ష్యం ఉంచుకుంటా. ఆనాడు ఒకవేళ హెబ్రీ తండ్రి నేను ఆ ధర్మశాస్త్ర సంబంధించి వీళ్ళ మీద లక్ష్యం ఉంచేది నా ప్రభా. ఒకవేళ ఈరోజు మేము కూడా ఎటువంటి స్థితిలో ఉంటే నాయన మా దృష్టి, మా ఆలోచన అన్నిటికంటే గొప్పవాడైన క్రీస్తు మీద ఉండేలాగా మాకు సహాయం చేయండి. నువ్వు పిలుచుకున్న పిలుపులో నేను మేము పాలు భాగస్తులు తండ్రి.
ఆ నిత్య రాజ్యంలో నీతో ఉండడానికి మాకు సహాయం చేయండి. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు మనం బలపరిచినందుకు నీ ఒక్కరికే, కేవలం నీ ఒక్కరికే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మా రక్షణ ప్రభు యేసు క్రీస్తు దేవుని చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి.